ధనాభివృద్ధి కోసం లక్ష్మీదేవి స్వయంగా మనకి ఇచ్చిన సలహా. తిరుచానూరులో లక్ష్మీదేవి ఆవిర్భవించిన దినాన్ని మనం కార్తీక పంచమిగా చెప్పుకుంటాం. ఆ రోజున ఆ తల్లి తన శ్రీవారైన శ్రీమన్నారాయణుడిని కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న దేవతలను, ఋషులను అనుగ్రహించారు. అప్పుడు వాళ్ళు పొంగిపోయి 24 నామాలతో అమ్మవారిని స్తుతించారు. వాటిని లక్ష్మీ చతుర్వింశతి నామాలు అంటారు. అయితే ఆ తర్వాత దేవతలంతా కలిసి వెక్కి వెక్కి ఏడ్చి, తల్లి ఇన్ని ఏళ్లపాటు ఈ పిల్లల్ని వదిలేసి వైకుంఠాన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు? నాన్నగారు కూడా లేరు, మా బ్రతుకులు ఏమైపోవాలమ్మా అని బాధపడ్డారు. అప్పుడు అమ్మవారు, నాయనా బాధపడకండి, నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ప్రార్థించిన చతుర్వింశతి నామాలతో ఒక ప్రక్రియను ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాల్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. వెళ్ళిపోయిన లక్ష్మి మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పారు. ఈ వరం మనకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ధనం, పదవి, ఉద్యోగం పోయిన వారు ఈ పూజ చేస్తే వారికి సకల సంపదలు మళ్ళీ వెనక్కి వస్తాయి. ఇంతకు ఈ ప్రక్రియ ఏంటో, ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూజను 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటో విధానం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలుసున్న పటాన్ని పూజ గదిలో పెట్టుకుని 40 రోజుల పాటు బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఈ 24 నామాలను జపించాలి. ఆడవాళ్లకు మధ్యలో ఆటంకం వస్తే ఆ 5-6 రోజులు పూజను ఆపేసి ఆ తర్వాత కొనసాగించవచ్చు. ఇక రెండో విధానం, తిరుమల వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్తాం కదా, అప్పుడు చాలామంది గోవింద గోవింద అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే శ్రీవారి విగ్రహాన్ని దర్శనం చేసుకుంటామో అదే సమయంలో శ్రీవారి ఎడమ వక్షస్థలంలో లక్ష్మీదేవిని చూస్తూ ఈ 24 నామాలను త్వరగా చక్కగా పఠిస్తే సరిపోతుంది. ఇక మూడోది ఏంటంటే, తిరుచానూరులో పద్మ సరోవరం ఉంది. ఆ పద్మ సరోవరంలో స్నానం ఆచరించి తడి దుస్తులతోనే తూర్పు వైపు తిరిగి ఈ 24 నామాలను జపిస్తే మంచి ఫలితం వస్తుంది. ఆ 24 నామాలేంటో చూద్దాం. శ్రీ శియై నమః, శ్రీ లోకదాత్యై నమః, శ్రీ బ్రహ్మమాత్రే నమః, శ్రీ పద్మనేత్రాయ నమః, శ్రీ పద్మముఖ్యాయ నమః, శ్రీ ప్రసన్నముఖ పద్మాయ నమః, శ్రీ పద్మకాంత్యై నమః, శ్రీ బిల్వవనస్థాయ నమః, శ్రీ విష్ణుపత్న్యై నమః, శ్రీ విచిత్ర క్షౌమధారిణ్యై నమః, శ్రీ పృథు శ్రోణ్యై నమః, శ్రీ పక్వబిల్వ ఫలాఫీన తుంగస్తన్యాయ నమః, శ్రీ సురక్త పద్మ పత్రాభ కరపాద తలయే నమః, శ్రీ శుభాయ నమః, శ్రీ సురత్నాంగద కేయూర కాంచి నూపూర శోభితాయ నమః, శ్రీ యక్ష కర్ధమ సంలిప్త సర్వాంగాయ నమః, శ్రీ కటకోజ్వలాయ నమః, శ్రీ మాంగళ్యభరణై చిత్రై ముక్త హర్తైర్వి భూషితాయ నమః, శ్రీ తటంకై రవతంసై చ శోభమాన ముఖాంబుజాయ నమః, శ్రీ పద్మహస్తాయ నమః, శ్రీ హరివల్లభాయ నమః, శ్రీ రుఘ్య చుస్సమ రూపాయ నమః, శ్రీ విద్యాయ నమః, శ్రీ అబ్ధిజాయ నమః.